నేటితో సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పూర్తి. 6 గ్యారెంటీల్లో 5 హామీలు అమలు చేసిన కాంగ్రెస్ సర్కార్. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు. వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం, గిరి. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్న తండ్రి కొడుకులు. ఇవాళ సాయంత్రం మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్ షో. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ పర్యటన. సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్. ఎన్నికల తేదీ వివరాలు వెల్లడించనున్న ఈసీ. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. లిక్కర్ కేసులో ఈడీ సమన్లను సవాల్ చేసిన కవిత. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అభియోగం. బెంగళూరులో కొనసాగుతున్న నీటి కష్టాలు. 2 రోజులకోసారి స్నానం, ప్లాస్టిక్ ప్లేట్ల వాడకం. ₹2 తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు. ఇవాళ ఉదయం 6 నుండి అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు. పౌరసత్వ చట్టంపై అమెరికా ఆందోళన. సిఏఏ అమలు తీరు పరిశీలిస్తున్న విదేశాంగ శాఖ. గాజాలో ఫుడ్ కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ కాల్పులు. 20 మంది మృతి, 155 మందికి గాయాలు. పాలస్తీనా కొత్త ప్రధానిగా మొహమ్మద్ ముస్తఫా. సంస్కరణల అమలు కోసం కొత్త ప్రధాని నియామకం.